హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్ ఆన్ చేయగానే మనకు ఎక్కువగా వినబడేది ఈ నాన్ వెజ్ పికిల్స్ గురించి బాగా వినబడుతుంది కదండి. కొంతమంది వాళ్ళకు వచ్చిన పద్ధతిలో వాళ్ళ పచ్చళ్ళు పట్టి సేల్ చేసుకుంటుంటే, కొంచెం మంది రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే 2, 3 పచ్చళ్ళు ఆర్డర్ పెట్టి ఈ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువైంది, ఆ పచ్చళ్ళలో కారం ఎక్కువైంది, ఈ పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువైంది, ఈ పచ్చడి కాస్ట్ ఇంత అవసరమా అనేసి రివ్యూస్ చేస్తూ వాళ్ళు కూడా వ్యూస్ బాగానే సంపాదించుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు ఏమంటాను అంటే, ఒకళ్ళ పట్టిన పచ్చడి గురించి మనం రివ్యూ ఇచ్చే కన్నా మనమే తక్కువ ఖర్చుతో ఎలా పచ్చడి పట్టాలి అనేది మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తే వాళ్ళు బయట ఆర్డర్ పెట్టుకునే కన్నా ఈ పచ్చడి చూసి వాళ్ళ ఇంట్లో స్వయంగా వాళ్ళే చేసుకుని చక్కగా తృప్తిగా తింటారు కదా అని నాకు అనిపించి నేనైతే ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. నేను పట్టే ఈ చికెన్ పచ్చడికి ఏమేం కావాలి అనేది నేనైతే అన్ని కొలతలతో మీకైతే చూపిస్తానండి. ముందైతే చికెన్ పచ్చడి పట్టుకోవడం కోసం ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకోవాలి. దానిలో నేను 1 కేజీ బోన్తో ఉన్న చికెనే తీసుకున్నాను. మీరు పచ్చడి కోసం బోన్లెస్ చికెన్ అయినా వాడుకోవచ్చు, కానీ బోన్తో ఉన్న చికెన్ కూడా టేస్ట్ బాగుంటుంది. నేను మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకున్న 1 కేజీ చికెన్ అయితే బోన్తో కలిపిన కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ కాదండి, నేను బోన్తో ఉన్న చికెనే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కానీ ఏమీ వేయకుండా మనం ఇలా పసుపుని ఉప్పు కూడా ఆ చికెన్కి పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. ముందుగా నాన్ స్టిక్ కడాయి ఎందుకు తీసుకోమన్నాను అంటే, ఇలా కలుపుకున్న చికెన్ని మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవాలి. నాన్ స్టిక్ కడాయి అయితే చికెన్ కడాయికి అంటుకుపోకుండా ఉంటుంది కాబట్టి నేను నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకోమన్నానండి. ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి లేదనుకోండి, మామూలు కడాయిలో అయినా చేసుకోవచ్చు, కానీ ప్రతిసారి కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే చికెను మనకి కడాయికి అంటుకుపోతుంది కాబట్టి, అంటే మనం ఆయిల్ అది ఏమి వేయం కాబట్టి కొంచెం నాన్ స్టిక్ కడాయి అయితే మనకి కుకింగ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను పట్టే ఈ చికెన్ పచ్చడి మనకి చాలా తక్కువ ఖర్చుతోనే తయారైపోతుందండి. బయట ఒక 1/2 కేజీ చికెన్ మనం కొనాలి అంటే మినిమం మనకి 700, 800 మళ్ళీ డెలివరీ ఛార్జ్తో కలిపి ఎలా లేదన్నా 1000 రూపీస్ అయితే అయిపోతుంది. నేను 1 కేజీ చికెన్ పచ్చడి 500 రూపీస్లోనే నేనైతే చేశానండి. చాలా తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయింది. నేను అంత సింపుల్గా మీకైతే ఈ చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, చికెన్కి పసుపు ఉప్పు కలిపిన వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. మ్యాగ్నెట్ ఏం చేయవలసిన అవసరం లేదు. ఇలా చికెన్ని మనం స్టవ్ మీద పెట్టగానే వాటర్లా వస్తుంది. అలా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చికెన్ మనం కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. చికెన్లో వాటర్ ఏమీ వేయకూడదు. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి డ్రై అయిపోతుంది. అలా అయ్యేంత వరకు ఉడకబెట్టుకుని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో మేము ఎక్కువగా ప్రతి వంటకి వాడేది నువ్వుల నూనె కాబట్టి ఆ ఆయిలే ఉంది. మీరు కావాలంటే వేరుశనగ నూనెతో అయినా ఈ పచ్చడి పట్టుకోవచ్చు, లేదా మామూలు నార్మల్ ఆయిల్తో అయినా సరే పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా నేను నువ్వుల నూనె ఉంది కాబట్టి నువ్వుల నూనెతోనే పచ్చడి అయితే చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడయిన తర్వాతే మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి చికెన్ అనేది కలర్ బాగా చేంజ్ అవ్వాలి. అలాగే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చికెన్ని వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ అయితే ఇలా చేంజ్ అయ్యేంత వరకు మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి ఒకవేళ చికెన్ సరిగ్గా వేగలేదు అనుకోండి, పచ్చడి తొందరగా పాడైపోతుంది. అలాగని మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చికెన్ వేగిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది అని. చికెన్ కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు, అంటే ముక్క కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చికెన్ ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు ఆ చికెన్ వేపేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 కప్పు వరకు ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. మన దగ్గర మీడియం సైజు కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 1 కప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఆ చికెన్ వేయించిన ఆయిల్లోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా
వేసి మనం బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిగ్గా వేగకపోతే కూడా పచ్చడి పాడయ్యే అవకాశం ఉందండి. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. మనకి అలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ని మళ్ళీ ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. అంటే మనం ముందుగా ఆయిల్ పెట్టుకునేటప్పుడే పచ్చడికి ఎంత ఆయిల్ అవసరం అవుతుందో అంత ఆయిల్ని పెట్టుకోండి. ఒకవేళ ముందు ఆయిల్ ఎక్కువ పెట్టేసినా నష్టమేమీ లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి ముందు కొంచెం ఆయిల్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోండి. ఈ విధంగా చికెన్ కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్ వేసుకోండి. మెంతులు మిక్సీలో వేసుకుంటే మనకి పౌడర్ అయిపోతుంది. అలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది అని చెప్పి నేనైతే 1 టేబుల్ స్పూనే వేసాను. సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. నేను ఈ కొలతలన్నీ కూడా ఒక కేజీ చికెన్ పచ్చడి కోసం చెప్తున్నా. అంటే కేజీ చికెన్ తీసుకొచ్చాను, దానికోసం ఈ కొలతలు అయితే చెప్తున్నానండి. అలాగే ఒక 60 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోండి. అంటే మన దగ్గర ఒక కప్పు ఉంటుంది కదా, ఆ కప్పులో సగం వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ మనం చికెన్ స్టార్టింగ్లో వేసాం కదా, ఉప్పు పసుపు కలిపి మ్యారినేట్ చేసాం కదా, అందుకని కొంచెం తక్కువే వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత ఒక పీసు తిని చూడండి, ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మనం ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే తీయడం కష్టం అవుతుంది. కాబట్టి ముందుగా ఒక అరకప్పు వరకు సాల్ట్ వేసుకోండి. మన దగ్గర ఉండే మీడియం సైజ్ కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పులో ఒక అరకప్పు సాల్ట్ వేసుకోండి. నేనైతే ఉప్పు మిక్సీలో వేసి సాల్ట్ కింద చేశాను, అదే వేసాను. అలాగే ఒక 60 గ్రాముల వరకు కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది పిక్కలు కాబట్టి కారం కూడా ముందుగా ఒక కప్పు ఫుల్గా వేసేసుకోండి. మీకు తక్కువ అనిపిస్తే అంటే ఇంకా స్పైసీగా కావాలి అనిపిస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అన్నీ కూడా తక్కువగా వేసుకోండి. అంటే మినిమం ఒక 60 గ్రాముల కారం, ఒక 50 గ్రాముల వరకు ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. సరిపోలేదు అంటే చివరిలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు కారం చికెన్కి పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలండి. అంటే స్టవ్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవంతా ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దగ్గర నుంచి కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకున్నాను. మళ్ళీ నాకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. మీరు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇంతేనండి, ఆల్మోస్ట్ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం చికెన్ పచ్చడి అనేది రెడీ చేసుకున్నామో. ఇంకా ఇదంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ పచ్చడిని బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత అంటే ఇంకా అసలు కొంచెం కూడా వేడి లేకుండా అయిన తర్వాత మాత్రం మనం నిమ్మరసం వేసుకోవాలి. దానికోసం నేను ఒక 2-3 అవర్స్ అయితే వెయిట్ చేశానండి. ఎందుకంటే కొంచెం వేడి ఉన్నా సరే మనం నిమ్మరసం వేసినప్పుడు చేదొచ్చేస్తుంది. అందుకని అస్సలు వేడి లేకుండా నేను బాగా చల్లారిన తర్వాత చివరిలో ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. నిమ్మరసం కూడా టేస్ట్ చూసుకుంటూ మనం వేసుకోవచ్చండి ఎంత పడుతుంది అనేసి. మనం టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. చూసారు కదా ఇందాక వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా అనిపించింది కదా, పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు ఆయిల్ అయితే ఏమీ కనిపించడం లేదు, మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు మనం నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 2-3 నెలలైనా అస్సలు పాడవదండి. పచ్చడి పట్టిన రోజు తినే కన్నా కూడా నెక్స్ట్ డే కానీ 3వ రోజు కానించి అయితే మొక్క అయితే చాలా బాగా ఊరి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. ఈ పచ్చడి అయితే గ్యారంటీగా 2-3 నెలలు అయితే నిలవ ఉంటుంది, అంతవరకు ఉంచర్లేండి. ఎందుకంటే నేను 1 కేజీ చికెన్ పచ్చడి చేశాను కదా, వారం రోజుల్లోనే మొత్తం మా ఇంట్లో వాళ్ళు అయితే సీసా ఖాళీ చేసేసారు. అంత బాగా నచ్చేసింది అనమాట. పచ్చడి అయితే చాలా బాగుంది. వెంటనే తినే కన్నా ఊరే కొలది పచ్చడి మనకి మొక్క టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ చికెన్ పచ్చడి చేసుకోవచ్చో. ఎక్కడో బయట మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చికెన్ పచ్చడి కొనుక్కునే కన్నా ఈజీగా మనం ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఖర్చుతోనూ తినేయచ్చు, అలాగే చాలా హైజెనిక్గా చేసుకోవచ్చండి. వాళ్ళైతే ఆయిల్ ఒకసారి యూజ్ చేస్తాము పడేస్తాము మళ్ళీ అని చెప్తున్నారు, కానీ అది మనం చూసింది కాదు. మనమైతే చాలా మంచి ఆయిల్ యూజ్ చేసుకుంటూ
అన్నీ మన ఇంట్లో ఉన్న పదార్థాలు వేసుకుంటూ చాలా చక్కగా చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడిని అయితే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా ఎవరో పట్టిన పచ్చడి తినే కన్నా మన చేత్తో మనం స్వయంగా చేసిన పచ్చడి పిల్లలకి కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టితే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో మీరే అర్థం చేసుకోండి. కానీ పచ్చడి అయితే చాలా చాలా సూపర్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బయట ఆర్డర్ పెట్టుకునే కన్నా మీరే ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ట్రై చేసిన తర్వాత నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల పచ్చడి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలుస్తుంది. అలాగే నలుగురు చూసి ఆ కామెంట్ చదివి ఓహో పచ్చడి బాగుందా అని వాళ్ళు కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకవేళ ఈ వీడియో చూసి పచ్చడి ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్